హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు మినప సున్నుండలు చేయడం ఎలాగా అనేది మాత్రం చూపిస్తున్నానమాట. ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. తక్కువ టైంలోనే మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కాక 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మినపగుళ్ళతో చేసుకోవచ్చు, మినువులతో కూడా చేసుకోవచ్చు. నేనైతే మినపగుళ్ళతో ఇలా ఎర్రగా ఏగాక దానికి మధ్యలో రైస్ యాడ్ చేసుకోవాలనమాట. రైస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే పళ్ళకి అంటకుండా బాగుంటాయన్నమాట. నేనైతే 1 కప్పు మినువులు తీసుకున్నాను. ఒక కప్పు మినువులు కాబట్టి నేను 1 కప్పు పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 యాడ్ చేసుకొని కలుపుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ మరీ అంత మెత్తగా చేసే అవసరం లేదు. కొద్దిగా గరుగ్గా ఉంచుకోవడం వల్ల ఉండలు తినేటప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా సూపర్‌గా అనిపిస్తది. దీన్ని పళ్ళెంలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యిని బాగా కరిగించుకున్న తర్వాత మరగబెట్టుకోవాలి. నెయ్యి మరిగాక అది చల్లారాక సైడ్‌కి తీసుకొని పిండిలో వేసుకొని మనకు నచ్చిన సైజులో ఉండలైతే మనం తయారు చేసుకోవచ్చు. మనకైతే ఫైనల్‌గా సున్నుండలైతే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయన్నమాట చూడడానికి. ఇదైతే మనం ఎక్కువగా కష్టపడవసరం లేదు. తక్కువ టైంలోనే చాలా సింపుల్‌గా మనం చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.